నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి. గ్రామాల్లో 2 అంగన్వాడీ భవనాలను ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టుకు వెళ్లే దారిలో కెనాల్లోకి దూసుకు వెళ్లిన క్వాలిస్ కు బ్రేకులు ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. రామయ్యంపేట మున్సిపాలిటీలో 2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన అవినాష్ రెడ్డి. గజ్వేల్ ఐఓసీ భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేస్తామన్న హైమవతి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టుకు వెళ్లే దారిలో కెనాల్లో క్వాలిస్ వాహనం బోల్తా పడింది. క్వాలిస్లో ప్రయాణిస్తున్న 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం వేములవాడలో దర్శనం చేసుకుని కొండగట్టు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొడిమ్యాల మండలం కొండగట్టుకు వెళ్లే దారిలో ఓ కెనాల్లో బోల్తా పడింది క్వాలిస్ వాహనం. క్వాలిస్ లో ప్రయాణిస్తున్న 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం వేములవాడలో దర్శనం చేసుకుని కొండగట్టు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ కు బ్రేకులు ఫెయిల్ కావడంతో కెనాల్లో బోల్తా పడింది. గాయాలైన వారిలో 3 చిన్నారులు, 5 మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి తీవ్ర గాయాలైన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఏం బండి ఏమైంది? బ్రేకప్ ఫెయిల్ అయింది. ఆ రోడ్డు కాలువలకు అక్కడ కాలువ వచ్చి కూడా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల వల్ల కనిపించలేదు. లేదంటే దాన్ని వేరే రూట్లో కన్నా గుర్తిస్తుంది. ఎంతమంది ఉండే బండిలో? 14 మంది. మంగళవారం గజ్వేల్ ఐఓసీ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ కె హైమవతి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అర్హులే అని, గ్రూపుల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారనే అపోహ వద్దని తెలిపారు. మంగళవారం గజ్వేల్ ఐఓసీలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ కె హైమవతి. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఏఎంసీ చైర్మన్ నరేందర్, పీడీ మిప్మా హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకిషన్, తహసీల్దార్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం వారీగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా మొత్తంలో 12500 ఇండ్లు మంజూరు జరిగిందని, అందులో 90% గ్రౌండింగ్ చేశామని, 80% మందికి ఆయా స్థాయిలో డబ్బులు కూడా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియతో పాటు పాత కార్డులలో సభ్యులను చేర్చడం జరిగిందని, పేదవారి నాణ్యమైన ఆహారం అందించడం కోసం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో రైతు భరోసా కింద 390 కోట్ల రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు గృహాలకు ఉచిత కరెంటు ఇవ్వటం జరుగుతుందన్నారు. వడ్డీ లేని రుణాలను గజ్వేల్ అర్బన్ లో 1,28 లక్షల రూపాయలను ఆయా గ్రూపులకు అందజేశామన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పట్టణంలో చేయడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరకు అర్హులేని, గ్రూపులో ఉన్న వారికి మాత్రమే ఇస్తారని అపోహ వద్దన్నారు. మీ వార్డుల వారిగా అర్హత గల ప్రతి మహిళకు అధికారులు చీరల పంపిణీలు చేస్తారని, వార్డు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలను స్వీకరించి మహిళలకు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా లబ్ధి పొందాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి మహిళలందరూ ఇందిరమ్మ చీరలను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిద్దిపేట జిల్లాలో అర్బన్ మున్సిపాలిటీస్లో 4 మున్సిపాలిటీలో మనం చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. ఐకేపీ వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి వర్కింగ్ కింద గతంలో మన రూరల్ ఏరియాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి స్టాక్ సఫిషియెంట్ సప్లై కాకపోవడం వల్ల మనం అర్బన్ ఏరియా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయాము. మనకి 2 డేస్ క్రితం మనకి 40,000 చీరలు పంపిణీ చేయడానికి మనకి చీరలు అవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే గజ్వేలు, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీలోకి 41,000 మందికి చీరలు పంపిణీ చేయడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. హుస్నాబాద్లో సండేనే పంపిణీ చేశాము. అదే రకంగా గవర్నమెంట్ 1058 గ్రూపులకి వడ్డీ రుణాలు కూడా పంపిణీ చేయడం కోసం డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు గజ్వేల్ అర్బన్ మెప్మాల గ్రూపులకి
మొత్తం కూడా 1,28,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జిల్లా మొత్తం కూడా 3,74,00,000 గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రామేంపేట మున్సిపాలిటీలో సుమారు 2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్తబుట్టల కొనుగోలు, చెత్త సేకరించే వాహనాలు తదితర వాటిపై భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. రామేంపేట మున్సిపాలిటీలో సుమారు 2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెత్తబుట్టల కొనుగోలు, చెత్త సేకరించే వాహనాలు, కొడవళ్ల కొనుగోలు, దోమల నివారణ మందుల కొనుగోలు తదితర వాటిపై భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సుమారు 2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని, అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లోపే అధికారులపై చర్యలు తీసుకోకపోతే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి రామేంపేట పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, జిల్లా నాయకులు శంకర్ గౌడ్, అక్కనపేట సర్పంచ్ యాదగిరి, చింతల శేఖర్, వెలుముల రమేష్, దయానంద్ రెడ్డి, భానుచందర్, నక్కా సిద్దిరాములు, మహిళా మోర్చా నాయకురాలు లావణ్య, శ్రీరామ్, ముత్తయ్య, అనిల్, దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్లో జరిగినటువంటి అవినీతుల సందర్భంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో దాదాపు ఇంతకుముందున్న చైర్మన్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క పదవి అయిపోయిన తర్వాత కూడా మున్సిపాల్లో 15th ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ 2,50,00,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లో ఉండే. వీళ్ళ అకౌంట్లో నుంచి 2,50,000 తర్వాత ఈ సంవత్సరం లోపు 1,50,00,000 రూపాయలు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బులన్నిటినీ ఉచితంగా వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. వీళ్ళ ఎవరైతే ఉన్నారో మన కమిషనర్ గారు వేరే వాళ్ళ అకౌంట్లు తీపిచ్చేసి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈరోజు చెత్త బుట్టలు కావచ్చు, ఈరోజు మన యొక్క చెత్త సేకరణకు వచ్చే వెహికల్ కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మున్సిపల్ నిధులలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో కానీ, చెత్త బుట్టల్లో కానీ, మన చెత్త తీసుకుపోయే వెహికల్స్కే దాదాపుగా 80,00,000 రూపాయలు బిల్లు పెట్టడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 2 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎంత ఫ్రాడ్ జరిగిందో ఒకసారి విచారణ కమిషన్ వేయించి కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ చేసినట్లయితే అప్పుడు ఎంత ఫ్రాడ్ జరిగిందో, ఈ సంవత్సర కాలంలో ఎంత ఫ్రాడ్ జరిగిందో ప్రజలు మన ట్రీ గార్డులకు సంబంధించి రామాయంపేట ప్రజలను అడుగుతా ఉన్నాం, పత్రికా విలేకరులను, ఇంటలెక్చువల్స్ని అడుగుతా ఉన్నాం. ట్రీ గార్డుల పేరిట మొక్కలు నాటి మొక్కలకు ట్రీ గార్డులు పెట్టడానికి సుమారు 6 నుంచి 7,000 మొక్కలు నాటాం. 6 నుంచి 7,000 ట్రీ గార్డు పెట్టినామని చెప్పేసి అటువంటి అవినీతితోని డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, ఒక కొడవలి కొనడానికి 800 రూపాయలు ఆయన రికార్డులో మేము పరిశీలించినాం. అదే ఓ గొడ్డలు కొనడానికి 2,280 రూపాయలు. అంటే చిన్న చిన్న విషయాలు. ఇక్కడ మున్సిపల్ అధికారి కమిషనర్ అయినటువంటి అతను పెద్ద స్కామ్ చేసిండు. చెత్తపుట్టి మామూలుగా మన లేడీస్ కూడా ఈ మార్కెట్లోనే కొంటారు. ఒక 50 రూపాయలకు ఒక చెత్త పుట్టి వస్తుంది. దాన్ని 180 రూపాయలకు బిల్లు వేసి దాన్ని మన నెత్తి మీద రుద్దుతున్నారు. వాళ్ళు కడుపులు నింపుకుంటున్నారు. ఎన్నడన్నా లైట్లు 100% ఎక్కడైనా వెలుగుతున్నాయా? మారుమూల ప్రాంతంలో చూసినట్టయితే రామాయంపేట తాండా, కోమటిపల్లె తాండా ఎక్కడ కూడా లైట్లు సరిగా లేవు. ఆడొకటికి నామకే వాస్తే వేసి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రామేంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. కేంద్రంలో 1,09,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రామేంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. కేంద్రంలో 1,09,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన 16 మంది లబ్ధిదారులకు సుమారు 7 లక్షల రూపాయల చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగిందని, సుమారు 20 ఎకరాల్లో
200 కోట్ల రూపాయల నిధులతో రామాయంపేట మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించుకోవడం జరుగుతుందని, రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలిస్తే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకునే అవకాశం ఉంటుందన్నారు. పేదవారి సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పథకం ద్వారా పేదలకు సన్నబియ్యం అందించడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళలకు సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ పీడీ హనుమంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శివప్రసాద్, పుట్టి అక్షయ్, చింతల స్వామి, అనిల్, చింతల యాదగిరి, రాజేందర్ గుప్తా, నాగులు, ఆర్పీలు, మరకు లావణ్య, కన్నాపురం శ్రీలత, రొయ్యల శ్రవంతి, చిలుక కవితతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితే ఉన్నది. మరి 2 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాను. ఇవాళ నేను ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నానో, ఏదైతే అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు మనం అందరం చేసుకుంటా ఉన్నామో, మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా ఇవాళ ఉన్నాయి. పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోటి బ్రహ్మాండంగా ఇలా స్కూల్ కట్టుకుంటా ఉన్నాం. స్కూల్ కట్టుకుంటే ఎవరికి మంచిది? మన పిల్లలకే మంచిది కదా. మన పిల్లలు ఇంతకుముందు ఆడుకో ఈడుకో పోయే పరిస్థితి ఉంటుండే, ఇప్పుడు ఆడికిడికి పోయే అవసరం లేదు. పక్కనే మన రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, కనీసం గత 10 ఏళ్లలో మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చినాక మా మహిళలు బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తలేవా తల్లి? ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. మా మహిళలకైతే బస్సు ఫ్రీ అయినాయి, బస్సు ఎక్కితే. కాబట్టి గత 10 ఏళ్లలో మొత్తం మన ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసి దాదాపు 1,500,000 నుంచి 2 లక్షల రూపాయల అప్పు గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అటువంటి పరిస్థితిలో కూడా మరి మనోళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇంద్రం ఇల్లు ఇస్తా ఉన్నాం. మనం ఏ గ్రామం పోయినా ఇలా ఏ ఇల్లు కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మనం ఇచ్చిన ఇంద్రం ఇల్లులే కనిపిస్తాయి. మళ్ళా 10 ఏళ్ల తర్వాత మనం ఇస్తున్న ఇంద్రమ్మ ఇల్లులే కనిపిస్తాయి తప్ప 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యలేదు అని చెప్పి, ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 10 ఏళ్ళు ఉట్టిగా మాయ మాటలు చెప్పాలా, మోసపు మాటలు చెప్పాలా, ఆగమాగం చేయాలా, ఓట్లు రాగానే ఓట్లు దండుకోవాలా, మళ్ళీ కనిపించారు. ఇంతకుముందు కనిపించకపోతుండే. ఇవాళ రేపు మన ఓట్లున్నాయా మనకి? నన్నైతే గెలిపించుకున్నారు మీరు 5 ఏళ్ళకి, మీ బిడ్డని మీరు గెలిపించుకోరు. రేపేం ఓట్లు లేవు. నేనేం చెప్పినా ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే ఒక అవసరం మాకు లేదు. ఏదున్నా మీ యొక్క కుటుంబ సభ్యులాగానే పనిచేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ మీకు మాటలు చెప్పే అవసరం లేదు, కానీ నేను ఎప్పటికి కూడా మీ బిడ్డనే, మీకోసమే పనిచేస్తా. యాదగిరిగుట్ట మండలం సైదాపురు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. సైదాపురు గ్రామంలో 2 అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. సైదాపూర్ గ్రామంలో 2 అంగన్వాడీ భవనాలు ప్రారంభించారు. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరా ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. నూతన సబ్ స్టేషన్ ప్రారంభంతో రైతులకు నిరంతర విద్యుత్ అందుబాటులోకి రానుందని, వ్యవసాయ మోటార్లకు తగిన వోల్టేజ్ సమస్యల పరిష్కారం అవుతాయన్నారు. అలాగే గృహాల్లో, చిన్న పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, విద్య వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం దృష్ట్యా విద్యుత్ రంగంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సబ్ స్టేషన్లు, లైన్లు బలోపేతం చేపడుతున్నామన్నారు. రైతన్నలకు ఒక వరంగా 8 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసుకొని అందులో గౌరవ మంత్రివర్యులు, ఆర్ఎన్బి శాఖ మంత్రులు, మా పెద్దన్న, ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ మూటకొండలో ఒకటి, ఇక్కడ యారుట మండలంలో ఒక సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసుకోవడం, 2 ఎకరాలలో 4 కోట్లతోటి సుమారు 4 గ్రామాలకు వేలాది మంది రైతులకు
ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంట్ అందించాలనే లక్ష్యంతో లో వోల్టేజ్ సమస్య తీర్చాలని చెప్పి ఇక్కడ సైదాపూర్ గ్రామంలో ఇవాళ 4 కోట్లతోటి సబ్ స్టేషన్ శాంక్షన్ చేసుకొని దీన్ని ఈ రోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 2 నెలలనే దీనికి రైతులకు అందుబాటులో తీసుకురావడం మా లక్ష్యంగా చేస్తున్నాం. ఇప్పటికే 4 సబ్ స్టేషన్లు ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇక్కడ దూది వెంకటాపురం ఒకటి, మల్యాల గ్రామం ఒకటి, నాయనంపల్లి గ్రామంలో ఒకటి, మోటకొండూరులో కూడా ఒకటి, ఇంకా 4 సబ్ స్టేషన్లు కూడా ప్రారంభించుకొని ఈ సమ్మరిలో లో వోల్టేజ్ లేకుండా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. ఏ రైతన్న పొలం కూడా ఎకరం కూడా ఎండొద్దు, పొలం కూడా కరెంటు సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈ లో వోల్టేజ్ సమస్య తెచ్చి 4 కోట్లతో సబ్ స్టేషన్ శాంక్షన్ చేసినాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో గ్రామాలలో గత 10 ఏళ్లుగా వేయనటువంటి రోడ్లు పెద్ద ఎత్తున గౌరవ మంత్రి సహకారంతో మేము రోడ్లు కూడా మంజూరు చేసుకున్నాం. ఈ ప్రాంతంలో మా గౌరవ కలెక్టర్ గాని జేసీ గాని లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా, విప్పుగా, క్యాబినెట్ ర్యాంక్ తో మళ్ళా డిసిసి పార్టీ అధ్యక్షునిగా మీ అందరి అభిమాన నాయకుడు వారి స్వగ్రామమైన సైదాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకోవడానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే హనుమంతరావు గారు, అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు సి బాలస్వామి గారు, ఎస్సీ గారు, డిఈ గారులకు, ముఖ్యంగా మా సర్పంచ్ రోజాని, మా ఉప సర్పంచ్ వెంకన్నని, మా వార్డు మెంబర్ని ఆశీర్వదించి గెలిపించిన సైదాపూర్ గ్రామస్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ అందరికి కూడా ఈరోజు మన ఐలయ్య గారు సర్పంచ్ గా ఈ రోజు ప్రస్థానం ప్రారంభించి, ఆ శంకర్ గారు, ఇంకా ఎంతో మంది యాక్టివ్ లీడర్స్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు, ఆ రోజు నన్ను ఎంపీగా మీరందరూ ఎంతో నమ్మకంతో మీరే ఎంపీ క్యాండిడేట్ లాగా భావించి నన్ను గెలిపించిండు. ఆ రోజే మనం అన్నాం ఐలేరు గారు నెక్స్ట్ ఆలేరు ఎమ్మెల్యేగా 50,000తో గెలవాలంటే అన్న మాట ప్రకారం దేవుని లక్ష్మీనరసింహ ఆశీర్వాదం, మీ కష్ట ఫలితం, మీ ఆశీర్వాదం ఎంత మీకే దక్కు. భవ్య టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నటువంటి భవ్య టీవీ మరింత ముందంజలో ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డిలు అన్నారు. మేడ్చల్ కేంద్రంలో భవ్య టీవీ క్యాలెండర్ను ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డిలు ఆవిష్కరించారు. భవ్య టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నటువంటి భవ్య టీవీ మరింత ముందంజలో ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డిలు అన్నారు. మేడ్చల్ కేంద్రంలో భవ్య టీవీ క్యాలెండర్ ను ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవ్య టీవీ యాజమాన్యానికి, భవ్య టీవీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు హరివర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గ పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణం, మోటకొండూరు, ఆలేరు పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యలు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ పరిధిలోని యాదగిరిగుట్ట పట్టణం, మోటకొండూరు, ఆలేరు పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మంగళవారం యాదగిరిగుట్టకు విచ్చేశారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా వారికి లడ్డు ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రపదయా పశుభిర్మిమే జాయతే యస్యేవం విదిశో యోగం జగపతి యౌచేన దేవం వేద సదనాన్ భవతి సదాని పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి.
మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. భూ రికార్డులు భద్రత పరచడం కోసం తహసీల్దార్ శ్రీనివాచారికి పలు సూచనలు సలహాలు అందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ సిలబస్ ను అడిగి తెలుసుకున్నారు. డ్రాప్ అవుట్లు ఉండవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇంటర్ విద్యలో అత్యధిక ఫలితాలు సాధించాలని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని, సరైన సమయంలో సిలబస్ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాచారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, రెవెన్యూ సిబ్బంది నాగరాజ్, స్వామిదాస్, సత్తయ్య, నీరుడు షేకులు, బిఎల్ఓలు, కాలేజీ ఇన్ఛార్జి మున్సిపల్ నవీన్ కుమార్, సిబ్బంది భరత్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, అశ్విన్ కుమార్, లక్ష్మీనారాయణ, మాధాగౌడ్, ఉమేష్, పరమేష్, శోభ, గంగా విద్యార్థులు పాల్గొన్నారు. హండ్రెడ్ ఉంది, అక్కడ 50 ఉంది, ఏమైంది మైనస్ చేస్తాం. 100 - 50 చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఇండికేషన్ వచ్చింది, అక్కడ ఒకటి వచ్చింది, చేంజ్ చేయాలి. మహిళల గౌరవం పెరిగేలా ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కె హైమవతి అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా దుబ్బాక పట్టణంలోని మహిళలకు జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళల గౌరవం పెరిగేలా ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతుందని జిల్లా కలెక్టర్ కె హైమవతి అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా దుబ్బాక పట్టణంలోని మహిళలకు జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే వారి గౌరవం పెరిగేలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇదే ఐఓసీ కార్యాలయంలో గతంలో గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పుడు దుబ్బాక పట్టణంలోని మహిళలకు 11,105 చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 26,000 కొత్త రేషన్ కార్డులను ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులో 79,000 పేర్లను అదనంగా చేర్చి లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. ఉచిత బస్ కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయల విలువైన ఉచిత ప్రయాణాలు మహిళలకు చేరవేశామన్నారు. సొంత ఇంటిలో నివసించాలనేదే ప్రతి ఒక్కరి కళ అని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆ కళ నెరవేరుతుందన్నారు. ఇండ్లు లేని వారందరికీ సొంత ఇంటిని అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమని, దుబ్బాక నియోజకవర్గంలో మొదటి విడుదల 3,500 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, రానున్న ఏప్రిల్ నెలలో రెండో విడతలో మరో 3,500 ఇండ్లను అర్హులైన వారికి అందించడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 12,500 మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 80% ఇండ్ల నిర్మాణం, గ్రౌండింగ్ జరిగిందని, ఆయా స్థాయిలో డబ్బులు కూడా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. జిల్లాలో రైతు భరోసా కింద 390 కోట్ల రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు గృహాలకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందని, వడ్డీ లేని రుణాలు దుబ్బాక పట్టణంలో 1,26,00,000 ఆయా గ్రూపులకు అందజేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలకు అర్హులే అని, గ్రూపుల్లో ఉన్నవారికి మాత్రమే ఇస్తారనే అపోహ వద్దని తెలిపారు. మీ వార్డుల వారీగా అర్హత గల ప్రతి మహిళకు అధికారులు చీరలు పంపిణీ చేస్తారని, వార్డుల్లోని మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలను స్వీకరించి మహిళలకు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా లబ్ధి పొందాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆదివ సదానందం, దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగర రవి, అడిషనల్ డిఆర్డీఓ సుధీర్, పీడీ విప్మా హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 7 నెలల నుంచి ప్రభుత్వం అమలు చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ లబ్ధి పొందుతున్నారు. మీరందరూ ఆ యొక్క బెనిఫిట్స్ పొందుతున్నారు కదా, పొందుతున్నారా లేదా? పొందుతున్నారు. ఉదాహరణకి ఫ్రీ బస్ సౌకర్యం, అందరు బస్ సౌకర్యం వాడుకుంటున్నారు కదా. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన జిల్లాలో ఇప్పటికీ 140 కోట్ల పైగా టికెట్స్ కలెక్షన్ అయ్యి, అంటే ఏంటి, గవర్నమెంట్ రీపే చేసింది డిపార్ట్మెంట్. అదే రకంగా రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేశాం. కొత్త రేషన్ కార్డు 26,000 చెల్లించాం. అది కాకుండా మెంబర్స్ అడిషన్స్ ఇక్కడే చేసుకున్నాం. ఆ ప్రోగ్రామ్ కూడా అప్పుడు కూడా మీరు అందరూ వచ్చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే కనుక ఫ్యామిలీలో మెంబర్ కొంతమంది రేషన్ కార్డులు ఇంక్లూడ్ అయ్యి లేరు, మెంబర్ అడిషన్స్ అని అలాంటి కార్డులు కూడా మనం 79,000 మందికి మన జిల్లాలో ఇస్తున్నాం. సో అంటే ఏంటి, మనం ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కంప్లీట్గా అందరికీ బెనిఫిట్ పొందడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతాం. అదే రకంగా ఇందిరమ్మ ఇండ్లు లేకుండా
మనం ఊహించుకుంటామా? ఊహించుకోలేదు. ప్రభుత్వము ఎంతో రిస్క్ తీసుకొని అందరికి కూడా ఇల్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరూ సొంత ఇంటి వాళ్ళు కావాలని మహిళలందరికీ కూడా కాన్స్టిట్యున్సీలో 3,500 ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇందిరమ్మ చీరలు. గతంలో 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం నాసిరకమైనటువంటి చీరలు పంపిణీ చేస్తే అవి కట్టుకోవడానికి బాగలేవు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ముందడుగు వేసి మహిళా సోదరులందరూ కూడా గౌరవంగా ఉండాలి, ప్రతి మహిళ ఆ చీరను ధరిస్తే నిజంగా గౌరవంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి అది కూడా 18 సంవత్సరాలు నిండిన యువతుల నుంచి మొదలు పెడితే 80 ఇయర్స్ అంటే ముసలావిడ కూడా తప్పకుండా ఈ ఇందిరమ్మ చీరలను అందజేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. తప్పకుండా మహిళా సోదరులకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఏదైనా ముందుగా మహిళా సోదరులకే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా దీవించాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ శివారులో గత 20 రోజుల క్రితం అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ శివారులో గత 20 రోజుల క్రితం అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయం వద్దకు తరలించడం జరిగిందని, మైనింగ్ అధికారులకు సమాచారం అందించడం జరిగిందని, అధికారుల ఆదేశాల మేరకు వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. వేలం వేసే సమయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందని, అవసరమున్న వారు వేలం పాటలో పాల్గొనాలన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. గత 15 రోజుల కిందట ఝాన్సీ లింగాపూర్ విలేజ్లో అన్ఆథరైజ్డ్ శాండ్ సీజ్ చేయడం జరిగింది. ఈ శాండ్ అంతా కూడా మైనింగ్ అధికారుల ఆదేశాల మేరకు దాన్ని వేలం వేయడం జరుగుతుంది. అన్నిటి కూడా ఫర్దర్గా నేను ఇంటిమేషన్ చేస్తాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో సూరారానికి చెందిన మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యారోగ్య శిబిరాన్ని మంగళవారం పైతర సర్పంచ్, కొల్చార మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యావన్నగారి రవితేజారెడ్డి ప్రారంభించారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని ఆయన తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో సూరారం చెందిన మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యారోగ్య శిబిరాన్ని మంగళవారం పైతర సర్పంచ్, కొల్చార మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యావన్నగారి రవితేజారెడ్డి ప్రారంభించారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ రవితేజారెడ్డి తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వివిధ పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. ఏదైనా క్రిటికల్ సమస్య ఉన్నట్లయితే మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి అవసరమైనంత మేర తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయించేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ సర్పంచ్ మురళీగౌడ్, డాక్టర్ మనోజ్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది మైమూద్, ఇస్రత్, కరిష్మా తదితరులు పాల్గొన్నారు. పైతర గ్రామంలో మన మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం వారు ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మహమ్మద్ సార్ గారికి ఒక ఫోన్ చేయగానే కూడా సార్ వారు వెంటనే మంగళవారం రోజు వస్తాము, స్టార్ట్ చేసాం సార్ అని చెప్పిండు. నేను మా మేనేజర్ సార్ మహమ్మద్ సార్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఇలాగే మీరు 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి కూడా ఈ వైద్య శిబిరాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను సార్. అలాగే దీనికి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వైద్య శిబిరాన్ని కూడా పైతర గ్రామస్తులు కూడా చాలామంది వృద్ధులు కానీ ఇంకా చాలామంది కానీ వచ్చి కూడా చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకా అందుబాటులో అందరూ కూడా వచ్చి చూసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ మంచి అంటే మందులు కూడా అన్నీ కూడా చాలా మంచిగా వాడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, నేను కూడా చూశాను. ఈ కార్యక్రమాన్ని అలాగే వైద్య శిబిరానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన మహమ్మద్ సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మనోజ్ కుమార్, మంగేష్ గారికి, అలాగే నర్సులు ఇష్రత్ బేగం, మధులత, కరిష్మా, ఇలాగ మేడం వారికి సిస్టర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట మండలం సైదాపుర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి. గ్రామాల్లో 2 అంగన్వాడీ భవనాలను ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టుకు వెళ్లే దారిలో కెనాల్లోకి దూసుకు వెళ్లిన క్వారీస్ కు బ్రేకులు ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. రామాయంపేట మున్సిపాలిటీలో 2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్న బీజేపీ పట్టణ అధ్యక్షులు.
మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన అవినాష్ రెడ్డి. గజ్వేల్ ఐఓసీ భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేస్తామన్న హైమవతి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.